నేను మీ ఇంటి కోడలని చెప్పుకోవడానికో ఈ ఇంటి వైభోగాల్ని అనుభవించడానికో నేను ఇక్కడికి రాలేదు బాబు గారు. మీరు త్వరగా కోలుకుంటే మా నాన్నని విడిపించుకోవాలన్న ఆశతో మీకు సేవ చేయడానికి వచ్చాను. పెద్దయ్య గారిని మిమ్మల్ని కలపాలని, మీరు కలిస్తే మానసికంగా కృంగిపోతున్న పెద్దయ్య గారు ఆనందిస్తారని వచ్చాను బాబు గారు. కానీ ఇక్కడ వాళ్ళందరూ నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. నేను వచ్చింది మిమ్మల్ని కాపాడుకోవడానికే తప్ప ఇంక వేరే ఏ స్వార్థంతోనూ కాదు బాబు గారు. ఏంటి మీరు చేస్తున్న పని? ఆఫీస్ వర్క్. నేను అడుగుతున్నది ఈ పని గురించి కాదు. మరి దేని గురించి? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అని అనుకుంటుందట. ఇప్పుడు పిల్లుల గురించి బలుల గురించి నాకెందుకు చెప్తున్నావు? ఏం తెలియనట్టు నాటకాలు ఆడకండి. నా దగ్గర కవరింగ్ ఇచ్చినంత మాత్రాన నాకేం తెలీదు అనుకుంటున్నారా? పెళ్ళం మీద మోజు తగ్గి పని మనిషి మీద మోజు పెరుగుతుందన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నాకు అర్థమైంది కాబట్టి మీరు చేసిన పనేంటని అడుగుతున్నాను. ఆ పని దాంతో మీకు మాటలేంటి? దానితో అంత క్లోజ్ గా ఉండటమేంటి? దానికి మీరు స్పెషల్ గా రూమ్ ఇవ్వడమేంటి? అయినా దాని మీద మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? చూడు, నేనేంటో నాకు బాగా తెలుసు. ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో ఇంకా బాగా తెలుసు. అనవసరంగా నువ్వేదో ఊహించుకొని నీ బుర్ర పాడు చేసుకోకు. నా టైం వేస్ట్ చేయకు, ఓకే? ఏదో ఒకటి చెప్పి మసిపూసి మారేడుకాయ చేసేద్దాం అనుకుంటున్నారా? ఆడవాళ్లకు అసూయ అనుమానాలు ఎక్కువగా ఉంటాయి కదా అని నువ్వు అంటున్న మాటలన్నింటినీ సీరియస్గా తీసుకోవట్లేదు. అలా అని రెచ్చిపోకు. రెచ్చిపోకపోతే మీరు ఏం చేసినా, ఎవరితో తిరిగినా, నా కొప్ప కొల్లేరవుతున్నా చచ్చినట్టు పడుందమంటారా? ఇలాంటి పాడు బుద్ధులు మా తండ్రులకి లేవు, మా తాతలకి లేవు, మా ముత్తాతలకి లేవు. మా ఇంట వంట కాదు, మా వంశానికి ఇలాంటి మచ్చ మరక లేదు. నా కాపురంలో నిప్పులు పోయటానికి అసలు మీకు ఇలాంటి బుద్ధులు పుట్టుకొచ్చాయి. మీరు ఇంతలా నాకు అన్యాయం చేస్తారని అనుకోలేదు. ఆపుతావా? ఇలాంటి బుద్ధులున్న వారు ఆపిన ఆగరు, చెప్పిన వినరు. ఆపో, చాలా ఎక్కువ చేస్తున్నావు, మాట్లాడకు. బెదిరించి నా నోరు మూయించాలనుకుంటున్నారా? ఈ విషయం నేను మమ్మీతో చెప్తాను. చెప్పుకో. మా మమ్మీ అంటే భయం లేదన్నమాట. సరే, నేను వెళ్ళి మేడంకి చెప్తాను. సరే, చెప్పుకో. నేను కూడా నీ గురించి మ్యామ్కి చెప్తాను. నా గురించి ఏం చెప్తారు? ఏది ఒక్కసారి గుర్తు చేసుకో. నంబర్ 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన మన స్కూల్కి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరిగింది? ప్రాబ్లం ఏంటి? దీనికంతటికీ కారణం మీ కోడలు వనజ గారండి. వాట్? ఎస్ మేడం, ఆవిడ పేరు మీద స్కూల్ పర్మిషన్స్కి అప్లై చేశాం కదా, ఆవిడ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అట. మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. నేనేం చెప్పను, మీరు ఏం చెప్పకండి. గుడ్. టేక్ కేర్. సరసు ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది. ఏం చేసైనా సరే సరసుని పంపించేయాలి. నా తండ్రిని కన్న తండ్రిలా చూసుకుంటున్న సరసుని వెళ్ళిపోమ్మని చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. సరసు చాలా మంచిది. అందరూ తనవాళ్లే, అందరికీ సేవ చెయ్యాలి, సాయం చెయ్యాలి అనుకుంటుంది. కానీ సరసు మంచితనం నాకు పనిష్మెంట్ కాకూడదంటే పంపించేక తప్పదు.
సరస్సుని బాధ పెట్టకుండా పంపించేసే మార్గం ఏదో ఒకటి ఆలోచించాలి. డాడీని చెకప్ తీసుకెళ్ళాలి కదరా. డాక్టర్ గారు వస్తారని పిన్ని చెప్పింది. ఎవర్రా? తాతయ్య. ఇప్పుడు ఈయనెందుకు చేస్తున్నాడు? చెప్పు తాత. సరస్సుతో మాట్లాడాలి. సరస్సుకోసారి ఫోన్ ఇవ్వరా తాత? నువ్విలా మాటి మాటికి ఫోన్ చేసి మాట్లాడాలంటే సరస్సు ఎవరో ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది తాత. ఎవరూ లేనప్పుడు సరస్సుతో మాట్లాడిస్తానులే. ఇప్పుడే మాట్లాడాలి. సరస్సుకోసారి ఫోన్ ఇవ్వ తాత. తర్వాత మాట్లాడిస్తానని చెప్తుంటే నన్ను అర్థం చేసుకోవేంటి తాతయ్య? సరేలే, మీ పిన్నికే డైరెక్ట్గా ఫోన్ చేస్తాను. ఓరు నాయనో, ఈ ముసలాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నాతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. సర్లే, ఇస్తానులే. ఏం చేస్తాను? ఇస్తానులే, లైన్లో ఉండు. తాతయ్య నీతో మాట్లాడతారంట. వీడియో కాల్లో ఉన్నారు. గంటల తరబడి మాట్లాడకుండా త్వరగా 2 నిమిషాల్లో మాట్లాడి పెట్టేసే. చెప్పండి పెద్దయ్య. నా కొడుకును ఒకసారి చూడాలని ఉందమ్మా. కడుపున పుట్టిన పిల్లల కళ్ళల్లో నలక పడితే కన్నవారి గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటుందమ్మా. వాడికింత పెద్ద ప్రమాదం జరిగితే నా కొడుకుని కనీసం కళ్ళారా చూసుకునే అదృష్టం కూడా నాకు లేకపోయిందమ్మా. తల్లికి పిన్నికి భయపడి నా మనవాళ్ళని అడిగితే నా కొడుకుని నాకు చూపిస్తారన్న నమ్మకం నాకు లేదమ్మా. కనీసం నువ్వన్నా వాళ్ళు ఒక్కసారి చూపించమ్మా. తప్పకుండా చూపిస్తాను పెద్దయ్య. ఇదిగో మీ అరుణ్ బాబుని చూడండి. అరుణ్ బాబు గారు, మీ నాన్నగారు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు కూడా మీ నాన్నగారిని ఒక్కసారి చూడండి బాబు. బాబు, నాన్న, అరుణ్, నేనురా. మీ నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు బాబు. ఒక్కసారి కళ్ళు తెరిచి మీ నాన్నగారిని చూడండి బాబు. బాబు అరుణ్, ఒక్కసారి నాన్నను చూడరా. మీ నాన్నగారు పిలుస్తున్నారు బాబు. వినిపిస్తుందా అరుణ్ బాబు? మీరు మాట్లాడండి పెద్దయ్య. మీరు పిలిస్తే అరుణ్ బాబు తప్పకుండా కళ్ళు తెరుస్తారు. పిలవండి పెద్దయ్య. బాబు అరుణ్, నేనురా, మీ నాన్ననిరా. ఒక్కసారి చూడరా బాబు. అరుణ్, బాబు అరుణ్, నేను మీ నాన్ననిరా. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడరా. ఒరేయ్ బాబు అరుణ్, నేను చెబుతున్నది అబద్ధం అనుకుంటే నీ మీద నాకున్న ప్రేమ కన్నీడుగా మారి నన్నెంత బాధ పెడుతుందో చూడరా.
బాబు గారు, ఒకే ఒక్కసారి నాన్నని చూడరా. నీ తండ్రిని అసహించుకోవటానికైనా ఒక్కసారి చూడరా. నేను చేసిన తప్పుకి మీరందరూ నన్ను క్షమించలేకపోతున్నారు. కనీసం నన్ను తిట్టడానికైనా ఒక్కసారైనా నా వైపు చూడరా. అరుణ్, బాబు అరుణ్. తేజ బాబు, పెద్దయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఎక్కువ ఆవేశపడినా బాధపడినా మళ్ళీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ బాబు చెప్పారు. పెద్దయ్య గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే మీ నాన్నగారు స్ప్రోలోకి వచ్చి మాట్లాడినట్టుగా ఒకసారి పెద్దయ్య గారితో మాట్లాడండి బాబు. బాబు, ఒక్కసారి నన్ను చూడరా. ఒక్కసారి నాన్న అని నన్ను పిలవరా. పెద్దయ్య, మీ మాటలు విని అరుణ్ బాబు గారిలో చల్లం వచ్చింది. మీతో మాట్లాడాలంటున్నారు పెద్దయ్య. మాట్లాడండి. నానా, పెద్దయ్య, అరుణ్ బాబు మిమ్మల్ని నాన్న అని పిలిచారు. నాకేం పర్వాలేదు నాన్న. నేను త్వరలోనే కోలుకుంటాను. నా గురించి నువ్వేం బాధపడద్దు నాన్న. నీ ఆరోగ్యం జాగ్రత్త. పెద్దయ్య, అరుణ్ బాబు మీ మాటలు విన్నారు పెద్దయ్య. అరుణ్ బాబు మీతో మాట్లాడారు పెద్దయ్య. ఇప్పుడు మీకు సంతోషమే కదా పెద్దయ్య? మీరు నా కన్నీళ్లు తొడవగలరేమో గాని నువ్వు నా మనవడు కలిసి నన్ను మోసం చెయ్యలేరు. మీరు నన్ను మోసం చెయ్యొచ్చేమో గాని నా ప్రేమ నా కొడుకుని మోసం చెయ్యదు. నా కొడుకు కళ్ళు తెరవకపోవచ్చు, నాతో మాట్లాడకపోవచ్చు, కానీ నా మాటలు వాడి మనసును తాకే ఉంటాయి. నా మాటలు వాడి హృదయాన్ని తట్టిలేపి వాడి శరీరంలో చలనాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. ఇది నా నమ్మకం కాదు, ప్రేమకున్న శక్తి. ప్రేమకున్న బలం. ప్రేమకున్న మహిమ. మాది తండ్రి కొడుకుల రక్త సంబంధం. నా రక్తంలో ఉన్న మమకారం వాడి రక్తంలో చలనాన్ని కలిగిస్తుంది. ఇది నిజం. మీరు బాగుండాలనే ఆశ తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం లేదు పెద్దయ్య. పెద్దయ్య, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా. అరుణ్ బాబుని త్వరగా కోలుకునేలా చేసి మీ కొడుకు మీతో మాట్లాడేలా చేస్తాను పెద్దయ్య. అరుణ్ బాబుని మీ కళ్ళెదుట నిలబెడతాను పెద్దయ్య. నన్ను నమ్మండి పెద్దయ్య. బాధపడకండి పెద్దయ్య.
సారీ తాతయ్య. అదేంట్రా అలా చేసావు? పిన్ వస్తుందన్నయ్య. బాబు, ఒక్కసారి నన్ను చూడరా. ఒక్కసారి నాన్న అని నన్ను పిలవరా. డాడీ, 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 డాడీ స్పృహలోకి వస్తున్నట్టున్నారు. సరసు, డాడీకి చలనం వచ్చినట్టుంది. ఇప్పుడే చేతులు కదిలించారు. డాడీ, డాడీ, మీరు స్పృహలోకి వస్తున్నారు. డాడీ, డాడీ, నన్ను చూడండి. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, కళ్ళు తెరవండి. అరుణ్ బాబు, డాడీ, రాహుల్ని. డాడీ, నా మాటలు వినిపిస్తున్నాయా? అరుణ్ బాబు, కళ్ళు తెరవండి. అరుణ్ బాబు, డాడీ, నన్ను ఒకసారి చూడండి. డాడీ, డాడీ, నాతో మాట్లాడండి. డాడీ, డాడీ, డాడీలో కదలికొచ్చిందంటే తప్పకుండా స్పృహలోకి వస్తారు. డాడీ కోలుకుంటారు. నా కొడుకు కళ్ళు తెరవకపోవచ్చు, నాతో మాట్లాడకపోవచ్చు, కానీ నా మాటలు వాడి మనసును తాకే ఉంటాయి. నా రక్తంలో ఉన్న మమకారం వాడి రక్తంలో చలనాన్ని కలిగిస్తుంది. ఇది నిజం. అంటే తాతయ్య డాడీతో మాట్లాడడం వల్లే డాడీలో చలనం వచ్చిందా? బ్లడ్ రిలేషన్కి అంత పవర్ ఉందా? తాతయ్య మాట్లాడితేనే డాడీలో చలనం వచ్చిందంటే తాతయ్య ఈ ఇంట్లోకి వస్తే డాడీ ఖచ్చితంగా లేస్తారు. మేడం, డాడీ గురించి అడుగుతుందమ్మా. మేడం. హాయ్ రాహుల్, నీ ప్రాజెక్ట్ వర్క్ ఏమైంది? ఎంతవరకు వచ్చింది? అవుతుంది మేడం. అవుతుంది ఏంటి రాహుల్? ఎప్పుడో అయిపోయి ఉండాలిగా. మేడం, అది చూడు రాహుల్, నువ్వేం చెయ్యాలనుకున్నా ఆ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు రిలాక్స్ అయ్యేవాడివి కాదు. ఆ స్పిరిట్ ఇప్పుడులో నీలో తగ్గిందనిపిస్తోంది నాకు. నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. నువ్వొకప్పటి రాహుల్లా లేవు. Am I right? నాకు తెలిసిన రాహుల్ అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఇప్పుడు 3 months నుంచి ఒకే పని పూర్తి చెయ్యలేకపోతున్నాడు. ఎందుకని రాహుల్? వై? చూడు రాహుల్, ఏదైనా సాధించాలి అనుకుంటే